ఇప్పుడైన తర్వాత రాష్ట్రమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ సీఎం చంద్రబాబుకు పండుగ వేళ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వం తనపై దాఖలు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవినీతి కేసులో బెయిల్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో చంద్రబాబుకు అధికారంలోకి వచ్చాక తొలిసారి ఈ కేసులో ఊరట దక్కినట్లయింది. గతంలో ఏపీ ఏసీబీ నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో సీఎం చంద్రబాబు పాత్రపై విచారణ జరిగింది. ఆయన ఈ కేసులో అప్పట్లోనే 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంచారు. అయితే ఈ కేసును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగినప్పటికీ కూడా తీర్పు మాత్రం ఇంకా వెలువడలేదు. ఇలాంటి తరుణంలో గత వైసీపీ సర్కార్ చంద్రబాబుకు అప్పట్లో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను రద్దు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టులో జస్టిస్ బేలా ఎం త్రివేది గారితో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పు వెల్లడించింది. గతంలో చంద్రబాబుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ కూడా దాఖలైందన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ కొనసాగనుంది. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో దాదాపు 361 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వైసీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబుతో పాటు పలువురు నిందితులను అరెస్ట్ చేసింది. అయితే ఆ తర్వాత గవర్నర్ అనుమతి లేకుండా తనను అరెస్ట్ చేయడం చెల్లదంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అదే సమయంలో రాజమండ్రి జైల్లో ఉంటూనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి హైకోర్టు సరేనంది. ఆ తర్వాత వైసీపీ సర్కార్ చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని హైకోర్టు తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.